గుడ్ మార్నింగ్ ఆల్. ఈరోజు మార్కెట్ ఎలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకైతే ఇక్కడ 50 మినిట్స్ డిమాండ్ ఒకటి ఉంది. ఓకేనా, ఇక్కడ లిక్విడ్ ఉంది. సో ఈ లిక్విడ్ని మనం తీసుకున్న తర్వాత మార్కెట్ అనేది ఇక్కడ నుంచి మనకి ట్రావెల్ అనేది ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. మనకి 1 మినిట్ 11 CF ఇస్తే ఇక్కడ నుంచి వెళ్తారు పైకి ఇట్లా. బట్ ప్రజెంట్ ఏంటంటే మనకి గిఫ్ట్ నిఫ్టీ అనేది ప్రజెంట్ ఇక్కడ ట్రావెల్ అవుతుంది అనమాట. ఓకేనా, మనకు మోస్ట్లీ గ్యాప్ ఓపెన్ అవడానికి ఛాన్స్ ఉన్నాయి. సో గ్యాప్ ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ అనేది మనకి ఇక్కడ చిన్న డిమాండ్ అనమాట. ఇది సప్లై ఉంది. ఇది లేకపోయినా మనకి ఏరియా నుంచి మనకి మినిమం పడడానికి చిన్న ఛాన్స్ ఉంటుంది. ఓకేనా, అది చూద్దాం. మన గిఫ్ట్ నిఫ్టీకి వెళ్ళి చూడదాం. ప్రజెంట్ గిఫ్ట్ నిఫ్టీ అయితే మనకి చూసారంటే మనకి ఇక్కడ చూసాం మన నిఫ్టీలో. ఓకేనా, బట్ గిఫ్ట్ నిఫ్టీ అయితే ప్రజెంట్ ఇక్కడ వచ్చేసారనమాట దీని దగ్గర. ఓకేనా, సో ఇక్కడ లిక్విడ్ ఉంది కదా. సో సేమ్ ఈ లిక్విడ్ని మనం తీసుకొని మార్కెట్లో ఇల్లు ఇక్కడ నుంచి మనకి ఇక్కడ నుంచి వెళ్ళాలనుకుంటుంది పైకి. ఓకేనా, ఇలా పైకి వెళ్ళాలనుకుంటుంది 1 మినిట్ 11 CF ఇలా పైకి వెళ్తారు. సేమ్ మనకు ఇక్కడ సేమ్ ఇక్కడ పైకి వెళ్ళేసరికి మనకి అక్కడ గ్యాప్ అనేది ఫిల్అప్ చేస్తారనమాట. ఓకేనా, ఇలా డ్రాప్ అవుతుంది కదా, అక్కడ గ్యాప్ ఫిల్అప్ అవుతుంది. సో ఇక్కడ నుంచి మనకి ఏమైనా రియాక్షన్స్ ఉంటే మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ ఎక్కడ దాకా ఉంటుంది, ఇక్కడ దాకా ఉంటుంది అనమాట టార్గెట్ అనేది. ఓకేనా, సో ఇక్కడికి వచ్చామంటే మనకి ఇక్కడ చిన్న 5 మినిట్స్ సప్లై ఉందన్నమాట. సో అక్కడ నుంచి మళ్ళీ దీన్ని లిక్విడ్గా కన్వర్ట్ చేసి, ఓకేనా, సో దీన్ని లిక్విడ్గా చేసి పడడానికి ఛాన్స్ ఉంటుంది. లేకపోతే ఇన్ కేసు సేమ్ అలా మనకి పైకి వెళ్ళిపోయారు అనుకున్న ఎగ్జాంపుల్, ఇలాగే పైకి వెళ్ళిపోయారంటే ఇక్కడ నుంచి పడడానికి కూడా ఉంటుంది లిక్విడ్ తీసుకొని. సో ఇక్కడ నుంచి పడడానికి కూడా ఇలా ఛాన్స్ ఉంటుంది అనమాట. సో చూసుకొని తీసుకుందాం. ఓకేనా, ఓకే, థ్యాంక్ యూ గైస్.